మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ డీసీసీబీ చైర్మన్ కరటం రాంబాబు ఫోన్ సంభాషణ హాట్ టాపిక్ గా మారింది. జనసేన పార్టీ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అవినీతిపై ఇద్దరు నేతలు మాట్లాడుకోవడం దుమారం రేపుతోంది. ఎమ్మెల్యే బాలరాజు కోట్లు గడిస్తున్న విషయంపై దేవినేని ఉమా ఆరా తీయగా అతను చాలా దారుణంగా వ్యవహరిస్తున్నాడని రాంబాబు సమాధానం చెప్పారు. బాగున్నారా? బాగున్నాండి. ఎక్కడున్నారు? ఏదో యూట్యూబ్ లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు. ఎవడో చెబుతున్నాడు సంవత్సరానికి 100 కోట్లు అంటే ఇది కేస్ స్టడీ, దేశ చరిత్రలోనే గొప్ప విషయమేనండి. అంటే ఇది మీరు అబ్జర్వ్ చేశారు లేదు, అసలు వ్యవస్థ మనం ఉన్నప్పుడు లేదండి. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేస్ అంటే రాంబాబు గారే కదా పెట్టింది, రాంబాబు అని అడిగాను. కాదండి, జనరల్ గా ఎవరి వ్యవస్థ బాగోలేదండి జిల్లాలో. అంతా ఎందుకు 1 year లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు? ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా. 4 ఏళ్ళు ఉన్నా చెడ్డ పేరు తెచ్చుకోవడం ఏంటండి? అసలు 4 ఏళ్ళు వదిలేండి, అసలు పార్టీకి ఎంత డ్యామేజ్. ఇతనే కాదండి, ఈ పార్టీ ఆ పార్టీ కాదులేండి. మీరు మీకు తెలుసు కదా. అవును, చాలా డ్యామేజ్ అండి. ఏదో ఇతను ఇంకో రకంగా తయారయ్యాడు. నా దగ్గరకు వచ్చినప్పుడు కేకలేస్తా ఉంటాను, ఏంటి నువ్వు అంటే కేకలేస్తా ఉంటాను. కొంత ఎల్లర ఎక్కువ జరుగుతుందండి. ఇక దీనిపై స్పందించిన దేవినేని ఉమా రాంబాబుకి సెటైర్ వేశారు. బాలరాజుకి జనసేన టికెట్ ఇప్పించి గెలిపించారు కదా అని గుర్తు చేశారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఇలాంటి విషయాలు తెలియవా అని కూడా దేవినేని ప్రశ్నించారు. అయితే ఇంత జరుగుతున్నా జనసేన అధిష్టానం పట్టించుకోవట్లేదని కరటం అన్నారు. కాకపోతే కంట్రోల్ చేస్తున్నా అంటే కొద్దిగా టైం ఉంది, కొద్దిగా మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలండి. ఇప్పుడు మళ్ళీ కూటమి దెబ్బతినేస్తుందండి. ఇప్పుడు కళ్యాణ్ గారికి తెలిస్తే ఇవన్నీ ఏమోనండి, అది నాకు అర్థం అవట్లేదు. మిమ్మల్ని కూడా అడగట్లేదా ఏం జరుగుతుంది రాంబాబు గారని? ఇంకో కూడా ఫోన్ చేయలేదు నాకు ఇప్పటికి. ఇప్పుడు నేను చేసినట్టు కనీసం రాంబాబు గారు ఎట్టున్నారు? లేదండి, ఇప్పుడు వరకు ఫోన్ చేయలేదండి. నేను కూడా ఫోన్ చేయకండి, నేనేం కావాలండి. అంతే 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 అడిగినప్పుడు చెప్తారు, అడిగినప్పుడు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నిర్వాసితుల గురించి మాట్లాడానండి. ఏదో ఇస్తారని కమ్మబట్టి రామ్మోహన్ రావు మాట్లాడారు. ఇక బాలరాజు వ్యవహారం వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని నేతలిద్దరూ అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో కలుద్దామని నిర్ణయించుకున్నారు. ఈ సంభాషణ ఆడియో లీక్ కావటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉమా గారు ఎక్కడున్నారండి? నేను రాజమండ్రిలో కేసు ఉంటే కోర్టులోకి వచ్చాను. రాంబాబు గారు ఎట్లా ఉన్నారు ఏంటి యూట్యూబ్ లో చూసి ఆశ్చర్యం వేసి రాంబాబు గారు చేయండి అన్నారు. ఆ రోజు మీరున్న కష్టపడి తీసుకొచ్చి పెట్టారు, మన రాంబాబు గారు చేశారు, మడి అని కూడా మనం ఒప్పించాం, మీరు కూడా ఒక అడిగేసి తగ్గి అందరినీ కలుపుకొని గెలిపించారు, ఎంత బాధపడుతున్నారా అని ఫోన్ చేశారు. అవునండి, ఇబ్బందిగానే ఉంది. ఇల్లు కోసం పనిచేసిన వాళ్ళు కదా, మీరు సంపాదించుకోవాలంటే ఈ 10 కోట్లు 20 కోట్లు ఇల్లు కట్టగలరు కదా అక్కడ. కాదండి, అసలు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారండి పార్టీలో, మీలాంటి వాళ్ళు పార్టీలో రావాలని. అవునండి, కొద్దిగా ఇబ్బంది ఉంది, తప్పకుండా మీకే చేస్తాను బై ఎలక్షన్ అంతా కూడా. నాకు ఎందుకంటే గుర్తు, ఆ రోజు రాంబాబు మీ దగ్గర తీసుకొచ్చాడు, మనం కలిసి కూర్చున్నాం మడి ఏంటి అదే అందుకని గుర్తుకొచ్చి రాంబాబు అయినట్టున్నాడు అని చేశాను. అవునండి, కలుద్దాం. మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను చేసి పెట్టాను కదండి. అవునవును చెప్పాను నాకు. మీరు ఫోన్ చేసినప్పుడు అదేం చేశారు ఈ ఎదవా ఎవడండి, ఆ సోమబాబు అన్నవాడు. అవును, ఆడు నేను ₹1 కోటి తీసుకున్నాను పెట్టాడు. ఆడు జైల్లోకి వెళ్ళిపోతామంటే కాపాడినోడు నేనండి. తెలుసు నాకు, అన్ని తెలుసు. పట్టించుకోమన్నా. ఉమా గారు ఎక్కడున్నారండి? నేను